అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఉంటుంది కదా! బిసిల్. ఇందులో కొన్ని రకాల ఉద్యోగాలనేది భర్తీ చేశారు. అంటే అసిస్టెంట్ ఇంజినీరింగు, అలాగే అసిస్టెంట్ ఉంటాయి కదా! సెక్యూరిటీ ఆఫీసర్సు, ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అనేది స్టోర్ ఆఫీసర్సు, మెడికల్ ఇంజినీరింగ్సు, చీఫ్ డిటెక్షన్స్ ఇట్లాంటి పోస్టులు అనేది భర్తీ చేశారు వీళ్ళు. ఇందులో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు ఈ బిసిల్ వాళ్ళు. సో చాలా మంచి జాబ్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇక్కడైతే జాబ్స్ అనేది ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఇస్తాను. సో మీరు చూసి చదివి అప్లై అనేది చేయండి. నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి, ఒకసారి చూసి అప్లై చేయండి. సో అది నేను ముందుగానే చెప్తున్నాను, చదివి చూసి అప్లై చేయండి. అంటే బ్లైండ్గా ఒకరు చెప్పింది నమ్మి అయితే అప్లై అనేది చేయకండి. సో అది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది కూడా చేస్తూ ఉంటాం కాబట్టి మీకైతే బాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ అని అయితే ఇచ్చారు కదా. సో వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్, ఆన్లైన్ మోడ్ అయితే ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఫాల్ ఆఫ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ డి ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద ఆఫీస్ ఎయిమ్స్ జమ్మూ అని అయితే ఇచ్చారు. సో ఇది కాంట్రాక్ట్ కింద అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు. అయితే ఇందులో నేమ్ ఆఫ్ ద పోస్టు చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పర్ మంత్, మనకి ఫీ అట్లా అని ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అసిస్టెంట్ ఇంజనీరు మనకి ఇది కండక్టింగ్ రిఫ్రిజరేషన్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఏంటంటే గ్రాడ్యుయేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఏదైనా చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా మీరు అనేది దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనేది అవుతారు. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరైతే అప్లై అనేది చేసుకోండి. కొన్ని చెప్తాను నేను, మొత్తం అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ రీజర్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ అనేది అడుగుతున్నారు. అండ్ గ్రాఫిక్ డిజైనర్ అయితే ఉంది, ఇది డిప్లొమా ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ స్టాటిస్టిషియన్స్ ఉంటారు కదా, స్టాటిస్టిషియన్స్ వీళ్ళకి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి. అండ్ జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్కి డిగ్రీ అనేది ఉండాలి. అలాగే జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి డిగ్రీ ఉండాలి. ఇది కూడా జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ అడ్మిన్లో వీళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు. అండ్ ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్ డిగ్రీ క్వాలిఫికేషన్, టెక్నికల్ ఆఫీసర్సు, సో ఇట్లా స్టోర్ ఆఫీసర్సు చాలా అంటే చాలా ఉన్నాయి ఇందులో. అంటే 10th, ఇంటరు, డిగ్రీ, ఇంజనీరింగు అండ్ మెడికల్ డిగ్రీస్, కొన్ని బీఎస్సీ, ఎంఎల్టీ చేసిన వాళ్ళు, నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో మీకు తగ్గట్టుగా ఇక్కడ చాలా అంటే చాలా పలు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీస్ కూడా మంచిగా 44K అండ్ మనకి 25K ఇట్లా చాలా ఇస్తున్నారు. సో అది ఇక్కడ చూడండి, 25K, 44K అండ్ నెక్స్ట్ 35K, 19K, 56K ఇలా శాలరీస్ కూడా మంచిగానే ఇస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి చూడండి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటనేది. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. ఇందులో ఫుల్గా అన్నీ చెప్తే వీడియో లెంత్ అనేది అయిపోతుంది కాబట్టి కంప్లీట్గా అనేది చెప్పట్లేదు నేను, ఓన్లీ కొన్ని మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు చూడండి, 407 అయితే ఇచ్చారు. 407 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్ అన్నీ కలిపి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై అనేది చెయ్యండి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చాడు, అలాగే ఎలా అప్లై చేయాలి కూడా ఇచ్చాడు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ షాల్ బీ ఇన్వైటెడ్ ఫ్రమ్ అప్లికేషన్ అగెన్స్ట్ అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్డ్ అయితే ఇచ్చాడు. షార్ట్ లిస్ట్ విల్ బీ యాజ్ డన్ ఫర్ ద ఎలిజిబుల్ క్రైటీరియా పోస్ట్ అనేది ఇచ్చారు. టు లిస్ట్ ఆఫ్ ద షార్ట్ లిస్ట్ అప్లికేషన్ విల్ బీ ఫార్వర్డ్ ద క్లయింట్ ఫర్దర్ సెక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు షార్ట్ లిస్ట్ అప్లికేషన్ షాల్ బీ ఇన్ఫార్మ్డ్ ఈమెయిల్, ఫోన్ కాల్స్, ఇంటర్వ్యూ. అంటే ఫస్ట్ మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారు, మీకు మెరిట్ వస్తుంది కదా,
మీ 10th ఇంటరు డిగ్రీ వీటిల్లో ఉండే మెరిట్, ఆ మెరిట్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి మిమ్మల్ని రమ్మంటారు. అది ఎలా, ఇక్కడ ఇచ్చారు చూడండి, వయ్యా ఈమెయిల్, ఫోన్ ద్వారా మాత్రమే షార్ట్ లిస్ట్ ఎవరైతే అవుతారో వాళ్ళకి కన్ఫర్మేషన్ ఈమెయిల్ కానీ కన్ఫర్మేషన్ SMS కానీ వస్తుందంట. సో వాళ్ళు ఫర్దర్గా ఇంటర్వ్యూకి, అసెస్మెంట్కి, స్కిల్ టెస్ట్కి అటెండ్ అవ్వాలంట. సో అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో అది అండ్ హౌ టు అప్లై. సో ఇదేంటంటే ఓన్లీ మనకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఆఫ్లైన్ అంతా ఏం లేదు, ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే SC, ST, EWS, PH క్యాండిడేట్స్కి 295 అంట. జనరల్ OBC, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, ఉమెన్స్ వాళ్ళకి 590 అయితే ఉందంట. సో ఇది మీకు అర్థమైందా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఉంటాయి కదా మ్యాండేటరీ సర్టిఫికేట్స్. అవి ఏంటంటే ప్రొఫెషనల్ సర్టిఫికేట్, అంటే ప్రొఫెషనల్స్ ఉంటాయి కదా, అవి ఒకటి 10th ఇంటరు, బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, వర్క్ ఎక్స్పీరియన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ EPF, ESI కార్డ్స్, బ్యాంక్ పాస్పోర్ట్స్. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉండాలి మీకు. సో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూకి, అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ అండ్ క్యాండిడేట్స్కి మెయిల్ వచ్చేటప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలంట. అది అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఏంటంటే కరెక్ట్గా ఫిల్ చేయాలంట మీరు అప్లికేషన్ అనేది, లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందంట. అదొకటి. అండ్ ఇంకా చూసుకునేసరికి ఏంటంటే అడ్వైజరీ, ఇంకా వీళ్ళకి ఇది అఫీషియల్ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈ వెబ్సైట్లోనే పెడతారు వీళ్ళు. అది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఎప్పుడు 25/2/2025 ఈవినింగ్ 6 o'clock వరకు. అంటే ఈ February 25th ఈవినింగ్ 6 o'clock వరకు కూడా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చట. సో అది ఇంకా ఇది అప్లికేషన్ ఫాము, డేటు అవన్నీ వేసి ఇక్కడ ఫోటో అనేది పేస్ట్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు దీన్ని ఫిల్ చేసి మరి ఇది కూడా స్కాన్ చేయాలి. ఇందులో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. పేరు, నేము, మీ ఫాదర్ నేము, హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్, అలాగే పాన్ కార్డ్ నెంబరు, మీరు క్యాస్ట్ SCనా STనా OBCనా అదొకటి, అండ్ నేషనాలిటీ, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ ID, ఫోన్ నెంబరు అండ్ ఇక్కడ చూడండి మీ యొక్క 10th ఇంటరు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా చేస్తుంది, ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసి ఫైనల్లో సిగ్నేచర్, డేట్ వేసి వీళ్ళకి సబ్మిట్ చేసేయడమే. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చూసి అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.